హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఇంటి యొక్క హౌస్ వైరింగ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, ప్రాపర్గా ఉందా లేదా అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే వీడియోస్ ఫస్ట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. సో ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి. సో మన యొక్క ఇంటి వైరింగ్ ఎలా టెస్ట్ చేయాలి ఏంటనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు వివరించడానికి ట్రై చేస్తానండి. సో ఇది వచ్చేసి మనకి సాకెట్ అంటారండి దీన్ని. సో ఇది వచ్చేసి 25 amps సాకెట్. ఇక్కడ మనకి 25 amps ఉంది కాబట్టి 25 amps స్విచ్ వేస్తారండి. సో ఇక్కడ 25 amps వేసి ఇక్కడ 26 amps స్విచ్ను అలా వేయకూడదు అనమాట. సో దీని రేంజ్ ఎంత ఉందో దీని రేంజ్ కూడా అంతే ఉండాలన్నమాట. సో ప్రజెంట్ అయితే కనుక మనము మన యొక్క ఇంటి వైరింగ్ ఎలా టెస్ట్ చేయాలంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది వచ్చేసి టెస్టర్ అనమాట, టపారియా టెస్టర్. సో ఇక్కడ మనకి హోల్లో టెస్టర్ పెడితే కనుక మనకి ఎటువంటి ఇండికేషన్ అయితే రాలేదు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. సో ఇక్కడ పెట్టినా కూడా ఎటువంటి ఇండికేషన్ అయితే రాలేదు. సో ఇప్పుడు మనకి ఏంటంటే కండిషన్ స్విచ్ ఆఫ్లో ఉంది. స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ పెట్టినప్పుడు రాలేదు, తర్వాత ఇక్కడ చూసినప్పుడు కూడా మనకి ఇండికేషన్ అయితే రాలేదు. సో ఇన్ కేస్ పర్ఫెక్ట్గా ఉందా లేదని టెస్ట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఆన్ చేసినాము, స్విచ్ అయితే ఆన్ చేసేసినాము. సో ఇక్కడ నేను టెస్ట్ చేస్తున్నా. సో మనకైతే ఇక్కడ ఇండికేటర్ వస్తుంది అనమాట. సో ఒకసారి చూడండి ప్రాపర్గా. సో స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు ఇండికేటర్ వస్తుంది, అది రైట్ సైడ్ దాంట్లో మాత్రమే, ఇక్కడ రావట్లేదు. సో ఇక్కడ వస్తుంది. సో ఇది ఎప్పుడు స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు అనమాట. స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు మనకి రైట్ సైడ్న ఓన్లీ ఒక సైడ్, సో రైట్ సైడ్న వస్తుంది అనమాట స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ ఆఫ్ చేసిన మనకైతే రావట్లేదు. సో ఈ ఇంటికి హౌస్ వైరింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉందన్నమాట. సో మనకి స్విచ్ ఆఫ్లో ఉండి ఇక్కడ కానీ మనకి ఎక్కడ కానీ పవర్ రాకూడదు అనమాట. టెస్టర్ పెట్టి చెక్ చేస్తే కనుక, సో అప్పుడు మాత్రమే మన యొక్క ఇంటి వైరింగ్ పర్ఫెక్ట్గా ఉన్నట్లు. సో స్విచ్ ఆఫ్లో ఉంటే ఈ రెండింటిలో కూడా ఎక్కడ రాకూడదు. సో ఇక్కడైతే ఎప్పటికీ రాకూడదు అనమాట. ఇది వచ్చేసి ఎర్త్ వైర్ అంటారు, ఇది వచ్చేసి ఫేస్ అంటారు, ఇది వచ్చేసి న్యూట్రల్ అంటారు. సో ఈ రెండింటిలో ఎప్పటికీ రాకూడదు, దీంట్లోనే రావాలన్నమాట, ఫేస్లోనే మనకు రావాలన్నమాట. సో మరి పర్ఫెక్ట్గా లేని చోట ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఇది ఒకటి ఎక్స్టెన్షన్ బాక్స్ అంటారు దీన్ని. సో దీన్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను అనమాట. మనకు ఇంటి యొక్క వైరింగ్ పర్ఫెక్ట్గా లేకపోతే, సో ఇక్కడ ప్రజెంట్ స్విచ్ ఆఫ్లో ఉంది. సో నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాను అనమాట. సో స్విచ్ ఆఫ్లో ఉన్నా కూడా మనకి పవర్ అనేది వస్తుంది. సో స్విచ్ ఆఫ్లో ఉంది, తర్వాత మనకి పవర్ అయితే వస్తుందన్నమాట. సో ఇలా రాకూడదండి. మనకి స్విచ్ ఆఫ్లో అంటే ఇటు సైడ్ రాకూడదు, ఇటు సైడ్ రాకూడదు అనమాట. సో ఇక్కడ స్విచ్ ఆఫ్లో ఉన్నా కూడా మనకి పవర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కంట్రోలింగ్ అనేది ఫేస్ మీద లేదండి, న్యూట్రల్ మీద ఉంది. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే స్విచ్ మనం ఏమనుకుంటాం, స్విచ్ ఆఫ్లో ఉంది కదా, ఏం ప్రాబ్లం లేదులని మనం అనుకుంటాం అనమాట. కానీ ఇక్కడ న్యూట్రల్ మీద కంట్రోల్లో ఉంది కాబట్టి ఫేస్ అనేది కంట్రోల్లో లేదు. అప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే ఎక్విప్మెంట్ కనెక్ట్ చేస్తామో దీనికి, ఆ ఎక్విప్మెంట్లో నిరంతరం కరెంట్ అనేది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది, ప్లస్ డ్యామేజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది మీ ఇంట్లో పవర్ ఎలా ఉందా ఏంటనేది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకి ఇలా స్విచ్ ఆన్ చేసినప్పుడు రన్నింగ్ అయితే అవుతాయి, నో ప్రాబ్లం. కానీ మనకి ఇలా కంటిన్యూస్గా స్విచ్ ఇప్పుడు ఆఫ్లో ఉంది కదా, ఆఫ్లో ఉన్నప్పుడు మనకి పవర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, సో ఇలా వస్తుంది. స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు మనకి ఇలా పవర్ రాకూడదు అనమాట. సో దీని కనెక్షన్ రాంగ్ అనమాట. ఇక్కడ ఏంటంటే న్యూట్రల్ మీద కంట్రోలింగ్ ఉందన్నమాట. న్యూట్రల్ కంట్రోలింగ్, స్విచ్ కంట్రోల్ ఉందన్నమాట. న్యూట్రల్ ద్వారా స్విచ్ కంట్రోల్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇలా వస్తుందన్నమాట. సో ఇది చాలా మిస్టేక్. మన ఎక్విప్మెంట్ చాలా డ్యామేజ్ అవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. ఎవరైతే మీకు దగ్గరలో ఎలక్ట్రీషియన్ ఉంటారో వాళ్ళని పిలిపించుకొని దీనికి కనెక్షన్ చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా మన యొక్క ఇంటికి సంబంధించిన వైరింగ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోగలం ఫ్రెండ్స్. సో ఇదే అనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.